వస్తాను. వెంకటరెడ్డి గారు వింటున్నారు, చెప్పండి. పాయింట్స్ అన్ని వింటున్నారు. ఏంటి అటు బీఆర్ఎస్ కి బీజేపీకి నిజంగానే క్విట్ ప్రోకో నడుస్తుందా ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే మేడం, సునీత గారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీరు అనేది కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు, నాడిని పట్టుకున్నారు మీరు. చాలా సంతోషం. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ట్రైనింగ్ చేసి చదువుకొని వచ్చిన తర్వాత చేసినటువంటి గత 10 రోజులుగా చేసినటువంటి ఒక ప్రచారంలో మనకు కనపడేటువంటిది ఏంటంటే, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకత ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైన తర్వాత మళ్ళీ ఇంకా ఏమవుతుందో ఏందో ఇంకా కొనాశ ఊపిరాశ ఉంటుంది చూడండి. ఆ ఆశ దింపుడు గల్లం ఆశ అంటాం మన తెలంగాణలో. దింపుడు గల్లం ఆశ అంటే ఏంటంటే ఇంకా ఏదైనా ఉంటుందేమని చెప్పి నిన్న ఒక గంటన్నర పెట్టి అదే పద్ధతి లోపల అర్థం పర్థం లేనటువంటి మాట్లాడేటువంటి దాంట్లో మనకు కనపడేటువంటిది ఏమిటి సునీత గారంటే, ఒక అభద్రతా భావం ఆయనలో స్పష్టంగా కనపడుతుంది. ఒక భరోసా, గెలుస్తామన్న భరోసా ఆయనకు సన్నగిల్లింది అనేది మనకు కనపడుతుంది. మీడియాలో వచ్చిన కథనాలు కూడా మంత్రులు కొంతమంది క్లాస్ తీసుకున్నాడు అనేటువంటిది కూడా వస్తున్నటువంటిది. ఒకటి మేడం, మీరు ఇంత పెద్ద పాలన చేసినామంటున్నారు కదా, తెలంగాణ 2014 కాదు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిందా? అంతకుముందు 60 ఏళ్ళు మీరే పాలించినారు. నీటికి సంబంధించిన మీరు ఏం చేసినారు ఏంది అనేటువంటిది మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మొన్నటి నుంచే వచ్చింది, మేము మొన్ననే పుట్టిన మా పార్టీ అని చెప్పడానికి కాదు. నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని ఊత పదాలు వాళ్ళ సోషల్ మీడియాలో. ఇదిగో మేడం, ఇది ఒక 25 పేజీల బుక్ పబ్లిష్ చేసినాము. ప్రతి జిల్లాకి ఏమి ఇచ్చినాము అనేటువంటిది మేము మీకు కూడా ఇస్తాము, సప్లై చేస్తాము మీడియాకు. ప్రతి జిల్లాకు 2 పేజీలు కేటాయించి ఇచ్చినాము. ఒక్క ఫస్ట్ పేజీలో చెప్తాం, మోదీ పాలనలో తెలంగాణ అనే దాని కింద 11 ఏళ్లలో 12 లక్షల కోట్లు పన్నుల వాటాతో సహా, అబద్ధం ఆడకుండా. పట్టణ స్థానిక సంస్థలకు 19,012 కోట్లు పట్టణ స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటిది. రైల్వే నెట్వర్క్ కింద మొన్ననే 5.5 లక్షల కోట్లు. ఆ తర్వాత 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు, దానికి 1,85,000 కోట్లు. 36,286 కోట్లు రైల్వే బడ్జెట్ కేటాయించినము. 47,894 కోట్లు కొనసాగుతున్న పనులు. 100% విద్యుదీకరణ, 900 కిలోమీటర్లు. ఈ బుక్ జిల్లాల వారిగా పబ్లిష్ చేసిన మేడం, మళ్ళీ అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఒక 5 అంశాలను తీసుకున్నాం మేము. 5 అంశాలను తీసుకుని నిధుల ఏది అంశాలు అంటే కూడా అది కూడా చెప్తాను, ఒక్క నిమిషము నాకు టైం ఇవ్వాలి మీరు. ఒకటి, వ్యవసాయం మరియు ఆహార భద్రత, భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, రకరకాలుగా విద్య మరియు ఉద్యోగము, ఆరోగ్యము, ఇతర సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి దాంట్లో గ్యాస్ కనెక్షన్లు, అన్నిటి ఫిగర్స్ తో సహా డేటాతో సహా మేము పబ్లిష్ చేసినాం. ఓకే, ఎందుకంటే వీళ్ళు అరుస్తున్నారు కదా, వాళ్ళకి ఏం అర్థమైతలేదు. 42 పైసలు వస్తుంది. అరే మీకు అర్థం కదా, మీరు చేసిందే కదా 16th ఫైనాన్స్ కమిషన్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు ఉంటారు, మాజీ SBI ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఆర్థిక శాస్త్రం నిపుణులు ఉంటారు. 16వ ఆర్థిక సంఘం ప్రతి రాష్ట్రంలో వచ్చే ముఖ్యమంత్రులు అధికారులతో మాట్లాడిన తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఏ రకంగా నిధులను పంపిణీ చేస్తారనేటువంటిది ఒక సూత్రం ఉంది. మరి మీరేం చేయలేదు గతంలో. దానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే పెట్టుకోవాలా? ఓకే, అంటే వెంకటరెడ్డి గారు, మీరు ఏదైతే ఇప్పుడు ఈ బుక్ చూపించారో కూడా ఇవన్నీ జిల్లాలకు మేము ఇచ్చాము, మేము ఏమేమి చేస్తున్నాము కేంద్రం అని చెప్పేసి చెప్పారు కదా. సరే, ఇవన్నీ విషయాలు బానే ఉన్నా సరే, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో మీ ఎడ్జ్ ఎట్లా ఉంది? మీకు బానే ఉందా? ఇప్పుడు ఒకటి మేడము, 2 సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డి గారు చేస్తా ఏమన్నాడు, చెయ్యని పరిస్థితి ఏంది అనేటువంటిది అది చెప్పలే. బొగ్గు కుంకుమకోణం నడుస్తుంది. ఆయన అమెరికాలో ఉన్నాడు. వచ్చిన తర్వాత ఒక్క మాట మాట్లాడా? 2 మీడియా సంస్థల మధ్య వచ్చినటువంటి వివాదం చిలికి గాలవాని అయ్యి అది ఎవరికి దక్కింది, ఎవరికి అంటుకున్నది? గౌరవ ఉప ముఖ్యమంత్రికి అంటుకున్నది. మంత్రుల మధ్య తగాదాలు, కొట్లాటాలు, పంపిణీ. టీఆర్ఎస్ చేసింది అదే కదా. టీఆర్ఎస్ కెవతెను కేంద్రంగా వాళ్ళు చేసిన అవినీతి అక్కడ ఉంది. వీళ్ళు 2 చేసిన కిషన్ రెడ్డి గారు ఆ విషయాలు స్పష్టంగా చెప్పినారు. జితేంద్ర గారు అన్న పాయింట్ లో కూడా వ్యాలిడే. సరే, ఎందుకంటే ఓకే, నేను ఆ టైంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడారో ఏం మాట్లాడారో పక్కన పెడితే, మాట్లాడిన పాయింట్లు అయితే కొంచెం ఆలోచింపజేసేటట్టుంది. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కానీ అటు ఈడీ కానీ ఎందుకు రంగంలోకి దిగట్లేదు, చాలా విషయాలు కేంద్రంకి అప్పగించిన ఏట్లేదు కానీ వీటి గురించి మాట్లాడుతున్నారు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వెళ్లి హోమ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాడు, సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి. పవర్ లోకి వస్తే జైలు పెడతా అన్నాడు. చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. 2 సంవత్సరాలు దాని మీద ఎంక్వైరీ చేసి చివరికి అర్ధరాత్రి ఏం చేయలేక అసెంబ్లీలో చర్చలో ఏమి ఇచ్చినాడండి? ఒక చిన్న ముక్క సిబిఐకి ఇచ్చినాడు. టెక్నికల్ సాంకేతిక పరమైన లోపాలు 3 రిజర్వాయర్లకు సంబంధించినటువంటి ఇచ్చినాడు తప్ప అవినీతికి సంబంధించినటువంటి దాని గురించి ఆయన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చెప్పనే లేదు. సిబిఐ ఏం చేస్తుంది అనేటువంటిది వేరే సంగతి. మొత్తం ప్రాజెక్ట్ ఇచ్చినాడా? 1,20,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇచ్చినాడా? రెండవది, 8 కేసులు ఉన్నాయి.
ఈ కార్ రేసింగ్ ఉంది, ఏదో చెప్తాడు అరవింద్ కుమార్ గారికి పర్మిషన్ లేదు, డిఓపేటీ అనేటువంటిది, విద్యుత్ శక్తి కొనుగోలు ఉన్నాయి, గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఉంది, నయం కేసు ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి మియాపూర్ భూములకు సంబంధించి కేసు ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఒక్కటంటే ఒక్క దాని మీద రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిండా? ఒక అవగాహన ఉంది, భయపడుతున్నాడు ఆయన. కాంగ్రెస్ అధిష్టాన వర్గము రేవంత్ రెడ్డి గారికి చెప్పినటువంటి ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బీఆర్ఎస్ ను కథం పట్టియకండి, కథం పట్టిస్తే బీజేపీ మనల్ని మింగేస్తుంది, కాబట్టి వాళ్ళ ఆధారంగానే మనం ఉండాలా. నిన్నేం మాట్లాడుతున్నాడు? అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసు వాళ్ళకి దేవుడు, మీకు దేవుడు, మీరంట కట్టుకొని తిరుగుతున్నారు. ఆ అక్బరుద్దీన్ అసదుద్దీన్ వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో ఎవరి అధికారులు ఉంటే వాళ్ళకి పోతారు, మీరు వాళ్ళతో బలాపడుతున్నారు. మీరు వేస్తున్నటువంటి ఎన్నికలు ఏవైతుందో ప్రజలు తీర్పు బ్రహ్మాండంగా ఏమవుతున్నారు మేడం? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఉత్తర తెలంగాణలో లోపల బీఆర్ఎస్ పార్టీ అక్కడక్కడ కనపడుతుంది తప్ప పోటీ స్పష్టంగా కనపడుతుంది కాంగ్రెస్ కి బీజేపీకి. దాంట్లో కాంగ్రెస్ అనుసరించేటువంటి ఇంపీచ్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ ఏదైతే ఉందో మతపరమైనటువంటి విషయాల లోపల ప్రజలందరూ చైతన్యమైన బ్రహ్మాండంగా ఆ జిల్లాలలో మేము గెలవబోతున్నాము. ఇటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డిలో కూడా మాకుండేటండి. నేను చెప్పడం కాదు, నా మిత్రులు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అడుగుతున్నాను, అన్న మీరు బీఆర్ఎస్ గురించి టీవీలో మాట్లాడకండి, ఇక మీరు ఆ చర్చ పెట్టకండి, మీరు కాంగ్రెస్ మీదనే అటాక్ పెట్టండి, మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ అనేటువంటి ప్రజల్లో గమనిస్తున్నట్టు. కాబట్టి 10 కాంగ్రెస్ వాళ్ళ మిత్రులు ఎంతమంది లేరు మేడం నాకు? అంటే కాంగ్రెస్ గురించే మాట్లాడండి, బీఆర్ఎస్ గురించి మాట్లాడొద్దు అంటున్నారా? ఎందుకు దాన్ని ఎందుకు మాట్లాడతారు అంటున్నాడు. మీరు మాట్లాడితే లాభం ఏముంది అంటున్నాడు. మీరు ఏమన్నా అటాక్ పెడితే కాంగ్రెస్ మీద పెట్టండి. మీడియా సంస్థలు కూడా ఇస్తున్నాయి రిపోర్ట్, నేను చెప్పడం కాదు. చాలా మీడియా సంస్థల లోపల పోటీ, చాలా మున్సిపాలిటీ లోపల బీజేపీకి నిజామాబాద్ ఉంది. అంటే ఈ లెక్కన మరి బీఆర్ఎస్ అన్నది కరెక్టే కదా, కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ గురించి మాట్లాడదు, కాంగ్రెస్ గురించి మాట్లాడాలి, వాళ్ళేమో బీజేపీ గురించే మాట్లాడుతున్నట్టు ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్టే కదా. ప్రజలు ఆలోచన పరులు, ప్రజలు అన్ని విషయాలు తెలుస్తుంది ఏ పార్టీ గురించి ఏంది అనేటువంటిది. ఏ పార్టీ పనిచేస్తుందో ఆ పార్టీకి ఓటేస్తారు. ఓటేసినంత మాత్రం చేత ప్రజలను అవమానపరచకండి. ప్రజలు ఏ పార్టీకి గుత్తా ఉండదు. గుత్తాగా 5% 10% తప్పకుండా కార్యకర్తలు ఓట్లు ఇస్తారు, కానీ మిగతా వాళ్ళ పాలన మీద, వాళ్ళు చేసేటువంటి మంచి పనుల మీద ఆధారపడి చేస్తుంది. దీనికి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? వాళ్ళ ఓట్లు మీకు వచ్చినాయి అంటే, మొన్న వీళ్ళకి ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి ఓట్లు వస్తే ఎవరు ఓట్లు వచ్చినట్టు? టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వచ్చినాయి, వాళ్ళు సర్దుబాటు చేసినారా? అదే అలాంటి ఎవరు ఎవరు పోటీ చేయకపోయినా ఆబ్వియస్ గా ఓట్లు ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ అయితే అవి మనం చెప్పలేము. అయితే కదా అది ప్రజల అభిప్రాయం సునీత గారు. దాన్ని ఎట్లా అవమానిస్తాం మనం? అవహేళన చెప్పండి. అంతేగా బట్టగలిసి మీద వేసినంత మాత్రం అది కాదు. ప్రజలైతే ఎవరికి వాళ్ళకి వేస్తారు. సరే ఒక్క నిమిషం వస్తాను. స్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. సో చూసారు ఎట్లా జరిగే ప్రచారంలో మాట్లాడింది అంతా విన్నారు. ఒక సైడ్ అటు కేసీఆర్ వస్తారేమో అని చెప్పేసి గతంలో మీ సైడ్ నుంచి కూడా వినిపించింది, బీఆర్ఎస్ నుంచి ప్రచారంలో ఉంటారు కేసీఆర్ ఉంటారని. కానీ కేసీఆర్ రాలేరు, కానీ ఓకే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఇంకోటి ఏంటంటే నిన్న ఎండింగ్ టైంలో మాట్లాడుతుంటే కూడా అన్ని అటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ పైన ఆరోపణలు, అటు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత